కళ్ళలో కారం చల్లి గొంతు నులిమి తల్లి కూతురు దారుణ హత్య. ఆస్తి గొడవల కారణంగా బంధువులే హత్య చేశారని అనుమానాలు. నల్గొండ జిల్లా అనుమల మండలంలో ఘటన. రుద్రాక్ష, లావణ్య, సుమలత. సో ఇది ఎంత దారుణమైన విషయం అంటే అంటే ఎవరు వాళ్ళ కుటుంబ కలహాలు, కుటుంబ గొడవలే కారణం అని చెప్పి, అంటే ఒక 6 ఎకరాలకు సంబంధించి ఆస్తి పంచాయతీ. 6 ఎకరాలకు సంబంధించి ఆస్తి పంచాయతీ. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ లావణ్య తండ్రి ఆమెకు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయాడు. సో చనిపోవడంతో ఏమైంది, ఆయనకు 6 ఎకరాలు ఉంటే ఈమెకు గిఫ్ట్ చేసిర్రు. సో ఇక 18 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు 18 ఏళ్ళు రాగానే ఏమైపోయింది, ఆటోమేటిక్గా ఆమెకు రిజిస్ట్రేషన్ అయిపోయింది ఆ ల్యాండ్. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ సుమలత అనేట ఆమె ఏం చేసిందంటే, వాళ్ళ మామ కూడా చనిపోయిండు. ఎవరైతే అమ్మ ఉన్నదో అంటే అత్త అవుతుంది, ఆ అత్తని ఏం చేసింది, పట్టించుకోలే. సో వాళ్ళ అత్తకి ఎంతమంది పిల్లలు, 5 బిడ్డలు, ఒక కొడుకు. సో ఆ కొడుకు ఆయన కొడుకు మరణించిండు. సో 5 బిడ్డలు కూడా ఆస్తి కోసం కొట్లాడుంటారు. కోర్టులో కేసు నడుస్తూ ఉంది, కొట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ ఏమైపోయింది, కొట్లాడే టైంలో 18 ఏళ్ళు నిండిపోయిన తర్వాత ఆటోమేటిక్గా భూమి ఆమె పేరు మీకు రిజిస్ట్రేషన్ అయిపోయింది. సో అలా ఇక్కడ ఏమైపోయింది, బిడ్డలందరూ కూడా వచ్చి, అంటే మా ఆడబిడ్డలు అంటారు కదా, వాళ్ళందరూ వచ్చి అడిగారు. సో మేము ఇట్లా ఖర్చు పెట్టినాం, 30 లక్షలు ఖర్చు అయింది, హాస్పిటల్ ఖర్చు అయింది, కోర్టు ఖర్చులు అయినాయి. సో మాకు 5 లక్షలు 10 లక్షలు మాకు డబ్బు ఇవ్వని చెప్పి అడిగే ప్రయత్నం చేస్తే, ఈ సుమలత ఏం చేసింది, లేదు ₹1 కూడా ఇచ్చే ప్రయత్నం లేదని చెప్పి ఆమె తేల్చి చెప్పడంతో వాళ్ళు కక్ష పెంచుకొని, సో ఆమె వీళ్ళిద్దరి కళ్ళలో పొలం పనులు చేసేటప్పుడు కళ్ళలో కారం చల్లి గొంతు నిలిమి చంపేసారు. సో ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. మరి కుటుంబ సభ్యులే చేసిరా అని చెప్పి ఒక అనుమానం అయితే ఉన్నది. సో ఎవరు చేసిర్రు, వాళ్ళే చేసిర్రా లేకపోతే ఎవరైనా సుపారిచ్చి చేయించిర్రా అనేది తేలే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎట్టకేలకు మాత్రం కుటుంబ సభ్యుల మీద అనుమానం అయితే ఉన్నది. సో ఆస్తి పంచాయతీ ఇది.